హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వాసవి కుక్స్. ఈరోజు మన ఛానల్లో ఎండు నెత్తల కూరని చేసి చూపించబోతున్నానండి. ఈ కూర నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు సింపుల్ వేలో ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఎండు నెత్తలను తీసుకుని వాటికున్న తలలను వేరు చేసేసుకోవాలి. తలలు తీసేసిన తర్వాత వీటిని గోరువెచ్చని నీటిలో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. ఈ కూరకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు వేసి మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు నెత్తలను ఈ నూనెలో వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా ముందుగా నూనెలో వేయించుకోవడం వల్ల కూరలో ఉడికిన తర్వాత కూడా విడిపోకుండా ఉంటాయి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. మళ్ళీ ఇదే బాండీలో 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ కూరకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయండి. 3 పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత మీ రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకోండి. ఈ కూర చేసేటప్పుడు మిగతా కూరల కంటే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఈ ఉప్పు కారం ఒకసారి కలిపిన తర్వాత వేయించిన ఎండు నెత్తలను కూడా వేసుకోండి. మనం ముందుగా వేయించాం కాబట్టి వీటిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కూరకు సరిపడా నీళ్ళను వేసుకోండి. దాదాపుగా 1 గ్లాస్ నీళ్ళను వేసుకుంటే సరిపోతుందండి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కూరలో మనం ఎటువంటి మసాలాలు వేయకపోయినా ఇలా సింపుల్గా చేసినా సరే ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ కూరలో ఇంకా కొంచెం నీళ్లు పూర్తిగా ఎగిరిపోవాలండి. ఇలా ఎగిరిపోయి నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా ఎండు నెత్తల కూరని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.